ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వెంకటాయపాలెంలో గతంలో దళితులకు శిరోమండనం చేసిన కేసులో 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం విశాఖపట్నంలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు మరో 9 మందికి 18 నెలలు జైలు శిక్ష అలాగే జరిమానా విధించడంతో రాజమహేంద్రవరం ఐఎల్టీడీ సెంటర్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్టణాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికైనా దళితులకు న్యాయం జరిగిందని, ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని దానికి ఈ కేసు ఉదాహరణ అన్నారు. దళితులపై దాడులు చేసిన వారికి ఎవరికైనా సరే ఇదే ఉదాంతం అవుతుందని, దళితుల పట్ల చులకన భావన పోవాలని, అంబేద్కర్ కన్నా ఆశలు ఇలాంటి రాజకీయ నాయకులు చెడపకు పురుగులాగా నాశనం చేస్తున్నారన్నారు. దళిత నేతలు ఐటీ భాస్కర్, కొండపల్లి సూరిబాబు, నెల్లి సుబ్బారావు, మండే సుబ్రహ్మణ్యం, దళిత మహిళలు వరలక్ష్మి, పల్లవి, చిన్నపాప, ఐఎల్టీడీ అంబేద్కర్ యూత్, ఐఎల్టీడీ సెట్రింగ్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. భారతదేశంలోనే ఒక సంచలనాత్మక ఎస్సీ కేసు ఏర్పడిన తర్వాత ఒక ఎమ్మెల్యేకి చాలా అరుదు. అలాంటిది ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో సంచలన ఆత్మగౌరవ పోరాటంగా విజయంగా చెప్పబడుతున్నాం. ఎన్ని చేతంటే 1900 ఆ పక్కనే రామచంద్రపురం పక్కనే ఉన్న వెంకటాపాలెంలో ఇద్దరు కుర్రవాళ్ళకి ఇంటికి విరామణం చేయడం కాకుండా మళ్ళీ దశంతులు పోయడం, అలాగే ఆ సంఘటనలో ఎవరో జరిగిన సంఘటనలో అదొక పెద్ద సంచలనం. అవి అప్పటి రోజుల్లో జైలు కట్టడం సామాన్య విషయం కాదు. అలాంటి విషయాన్ని భారతదేశం ఆ ఉద్యమంలో చనిపోయిన చాలా మంది ఎవరంటే ఇప్పుడు బెనర్జీ కానీ, అలాగే పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో పోరాటాలు ముందు పాల్సరి గారు ఎలా చూసుకుని ఎప్పటికైనా ఆ తోట అన్నవాడు లోపలికి వెళ్ళడం ఖాయం. ఈ రోజు బెయిల్ మీద రావచ్చు, రేపు ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా సరే ఆయన శిక్ష కన్ఫర్మ్ గా పడుతుంది. రామచంద్రపురం ఎమ్మెల్యే, అప్పటి రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆ పక్కనే ఉన్న వెంకటాపురంలో ఊరిలో ఇద్దరు యువకుల్ని ఎస్సీ కుర్రవాళ్ళని శిరోమణం చేయడం, అలాగే 3 కుర్రవాళ్ళని అక్కడ చిరగొట్టేయడం జరిగింది. అది అప్పట్లో చాలా సంచలనాత్మకంగా భారతదేశం అంతటా కూడా ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమం అంటూ ఈ రోజు 28 సంవత్సరాల తర్వాత వైజాగ్ లో ఉన్న ఎస్ఎస్సి కోర్టులో తోట త్రిమూర్తులకి శిక్ష పడ్డం, ఇది దళిత ఆత్మగౌరవ విజయాలుగా చెప్పుకుంటున్నాం. ఎన్ని శాతం అంటే
28 సంవత్సరాలుగా ఉంటూ రకరకాల పార్టీలు మారుతూ తెలుగుదేశం అని, వైసీపీ అని, పిఆర్పి అని, ఇలా కాంగ్రెస్ అని రకరకాల పార్టీలు చేస్తూ శిక్ష పడకుండా చేసుకున్న శిక్షను తప్పించుకుంటూ వచ్చిన ఒక ఎమ్మెల్యే ఈరోజు శిక్ష పడ్డ మాకు ఈ కోర్టుల మీద మాకు నమ్మకం కలుగుతుంది. ఎందుచేతంటే ఎన్నో ఉద్యమాల్లో చాలా మంది శిక్ష తప్పించుకున్నారు. శిరోమండలుగా కారంచేరి కానీ, చుండూరు కానీ, ఇలాంటి రకరకాల లక్ష్మీబాబు కానీ రకరకాల కేసులు ఇప్పటికీ శిక్షలు పడకుండా ఉన్నాయి. అలాంటిది ఈ రోజు తోటముత్తులకి శిక్ష పడడం మా దళితుల ఆత్మగౌరవ పోరాటాల విజయంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుచేతంటే ఎమ్మెల్యే ఉండి పక్క ఊర్లో ఉండి కేసులను తప్పించుకోవడానికి రకరకాలుగా ఎస్ఎస్సి కేసులు ఉన్న సర్టిఫికెట్లు ఎంఆర్ఓ ఇస్తే అది డిఎస్పీకి అందజేస్తే సర్టిఫికెట్లు కూడా తప్పించేసి వీళ్ళకు ఎస్సీలు కాదు క్రైస్తువులు అని చెప్పేసి రకరకాల సమాజుల దగ్గర ఫోటోలు తీసిపెట్టి అలాగే ఎన్నో జిమ్మికలు చేసి తోటముత్తు ఇంతకాలం కూడా తప్పించడం జరిగింది. కానీ అప్పటి డిఎస్పీ గారు ఆ ఎస్ఎస్సి దెబ్బ ఎవరైతే కేసులో బాధితులు ఉన్నారో ఆ బాధితులందరూ కూడా 164 తో తీసుకుని జడ్జి గారి ముందు సాక్ష్యం చెప్పించడము, ఒక్కసారి చెప్పిన తర్వాత అదే సాక్ష్యం శుభ్రవారం చెల్లుతారు కాబట్టి ఆ సాక్ష్యం పెట్టే 164 సాక్ష్యం పెట్టే ఈ రోజు తోటముత్తులు శిక్ష పడడం చాలా ఆనందకర విషయం. ఇప్పుడు